సుహాస్ గారు, మీరు ఏం నేర్చుకున్నారు కీర్తి సురేష్ నుంచి? ఆవిడ చాలా సీనియర్ యాక్టర్, మీరేం నేర్చుకున్నారు ఆవిడ నుంచి? సీనియర్ యాక్టర్. యాక్టింగ్లో సీనియర్. సుహాస్, when did you debut, సుహాస్? మీ డెబ్యూ ఎప్పుడు జరిగింది? 2017. 17. ఓన్లీ 4 years. 4 years. ఓన్లీ 4 years సీనియర్. అంత సీనియర్ ఏం లేదు. అయినా మీరు చేసిన సినిమాలతో పోల్చుగా సావిత్రమ్మ క్యారెక్టర్ మీరు వేశారంటే ఇంకా అంతకంటే ఏముంటుంది చెప్పండి మీరు. చాలా నేర్చుకున్నానండి. అంటే ఒక మనిషిని మనం స్క్రీన్ మీద చూస్తుంటే వాళ్ళ గురించి ఒకలా అనిపిస్తూ ఉంటుంది మనకి, డైరెక్ట్గా వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు చాలా కొత్త విషయాలు తెలుస్తుంటాయి. అలా కీర్తి సురేష్ గారి గురించి మీరు మాకేం చెప్తారు? అంటే ఫస్ట్ టైం కదా పెద్ద హీరోయిన్తో చేయటం, ఎలా ఉంటారో ఏంటో అనుకున్నాను. చేసేటప్పుడు ఎట్లా ఉంటుందో ఏంటో, ఇప్పుడు కొత్త వాళ్ళతోనే చేస్తూ ఉంటాం కదా, సో ఆ భయం తెలియను. బట్ ఆవిడ చాలా హంబుల్గా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ సీన్కి ఏం చేయొచ్చు అని ప్రతి సీన్కి డిస్కస్ చేస్తూ ఎవ్రీ షాట్కి ఆవిడ ఇంకా ఏమైనా చేయొచ్చా అని ప్రతి షాట్కి తపన పడతానే ఉంటారు. నేర్చుకున్నాను. ఓకే, అంటే పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ అంటే ఎవ్రీ షాట్కి ఇది ఈ సీన్ చేయడం, వెళ్ళి చూడడం, వచ్చి ఆవిడ సాటిస్ఫై అవ్వాలి. ఆవిడ అంటే సాటిస్ఫై అవడం అంటే ఆవిడ ప్రతి షాట్కి బెటర్ ఇంకేం చేద్దామా అని చూస్తూ ఉంటారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. సో అది ఓకే. ఎందుకండి ఓటీటీకే రిలీజ్ ఓన్లీ, థియేటర్కి ఎందుకు వెళ్ళలే? రీచ్ ఇంకా బెటర్గా ఉంటుంది కదా, లైక్ 240 కంట్రీస్లో రిలీజ్ అవుతుందంట. అండ్ అంటున్నారు. సో అండ్ చాలా లైక్ ఇప్పుడు మలయాళం, తెలుగు, తమిళ్, హిందీ అండ్ కన్నడలో ఉంది. ప్లస్ వేరే 32 లాంగ్వేజ్లో డబ్ చేస్తున్నారంట. సో లైక్ అది బాగుంటుంది కదా. కీర్తి గారు అడిగారా ఎందుకు థియేటర్కల్ రిలీజ్ లేదు అని? కీర్తి గారు అడిగారా? లైక్ అడిగారా అని అడుగుతున్నారు. లైక్ లేదండి, నిన్ను అడుగుతున్నారు. అదే నన్ను అడగలేదు.